హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగా H2O ఛానల్. ఈరోజు బెంగళూరులోని బూదిగర దగ్గర ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఈ టెంపుల్ టైమింగ్స్ ఏమంటే గురువారం మాత్రం ఫుల్ ఓపెన్ చేసి ఉంటారు. మిగతా రోజుల్లో మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తర్వాత ఈవినింగ్ 5:30 to 8:30 వరకు మాత్రమే ఈ గుడి ఓపెన్లో ఉంటుంది. ఇదే సాయిబాబా యొక్క మెయిన్ మందిరము. ఇక్కడ పెద్ద సాయిబాబాను తెచ్చి ప్రతిష్ఠించారు. ఇక్కడ సేమ్ షిరిడీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ. అంటే మినీ షిరిడి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపించేది సాయిబాబా మసీద్ సమాధి. ఇక్కడ సాయిబాబా సమాధి ఇది షిరిడీలో ఉన్నట్లుగానే ఉంటుంది. ఇక్కడ పూజలు బాగా చేస్తారు. ఈ సాయిబాబా గుడికి రావడం వల్ల మనకున్న కష్టాలన్నీ మర్చిపోయి మనం ఎంతో ప్రశాంతంగా ఆ గుడిలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటాము. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఇక్కడ ఇటు పక్కకు వస్తే ఇక్కడ శ్రీ గురుస్థాన్ ఉంది. ఈ గురుస్థాన్లో అందరు దేవుళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి. ఇక్కడ ఈ శివలింగాన్ని కాశీలో తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ దీపము 24 గంటలు ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుంది. ఇటు నుంచి పైకి వచ్చామంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, ఈ గుడి పైన చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళ్ళామంటే ఇక్కడ కూడా ఒక ధ్యాన మందిరం ఇది. ఈ ధ్యాన మందిరంలో అందరు దేవుళ్ళు, ఋషుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. అంటే స్వామివారు కూర్చున్నవి, పడుకునేవి అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే సేమ్ షిరిడీలో ఎలాగైతే ఉందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇవి స్వామివారి సమాధి దగ్గర ఉండే పాదాలు. ఇవి రాతితో చేసినటివి. అసలు ఈ సాయిబాబా గుడి యొక్క విశేషత ఏమిటో ఇక్కడ ఆర్గనైజ్ చేసే ఒక పెద్ద ఆయన మాటల్లో అదేమిటో తెలుసుకుందాము. తెలుగులో వస్తుంది. తెలుగు వస్తుందా? తెలుగులో చెప్పండి. ఇది దేవస్థానం మొదలు ఒక గుట్ట ఉన్నింది. ఆ గుట్టని మా నాయనోళ్ళు తీసుకొని మేమంతా దాన్ని అంతా తీపిచ్చి ఇక్కడ మందిరం కట్టింది. మొదలు ఇంట్లో పూజ చేస్తుంది. ఇంట్లో పూజ చేస్తున్నాడు. వచ్చేవాళ్ళకంతా చాలా బాగా అవుతుంది, జనాలు ఎక్కువైతే. అప్పుడు ఇదంతా ఇక్కడ ఎవరి ఇండ్లు అది ఉండలే, అంత బయలు ఉన్నింది. ఇది పెద్ద గుట్ట. ఈ గోపురం ఏముంది, ఆ గోపురం హైట్ లో ఉన్నింది. గవర్నమెంట్ నుంచి పర్చేస్ చేసుకొని అంతా తీపిచ్చేసి చిన్న బాబా వాళ్ళు పైన పెట్టినాము. చిన్న బాబా వాళ్ళు విగ్రహం పెట్టేసి 13 సంవత్సరాలు ఎట్లా గడిచింది. ఆమెకి పెద్ద బాబా వాళ్ళు వచ్చేసి 10 సంవత్సరాలే. ఇక్కడ ఈ విగ్రహం పెట్టి 10 సంవత్సరాలే. ఇక్కడ ఇది ద్వారకామాయి. ఇది వచ్చి 18 సంవత్సరాలు. అంటే అగ్గి బాబా వాళ్ళు దునియా షిరిడీలో బాబా ప్రతిష్టాపన చేసింది కదా, అదే అగ్గిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసి 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల నుంచి వెలుగుతానే ఉంది. ఎవరు ఇక్కడ వచ్చి బాబా వాళ్ళ దగ్గర కూర్చొని బాబా వాళ్ళు కన్నులా కనిపెట్టి చూసుకొని దాన్ని ఇప్పుడు దొరుకుతుంది దున్నికేసేది. ఆ ఐటమ్ ఇస్తాము. అది వేసేసి ప్రార్థన చేసుకునేసి 11 రోజులు కానీ 11 వారాలు కానీ వేసిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి నిరాకులుగా వాళ్ళ అనుభవం అనుకూలమైంది. మన ఆరోగ్య సమస్య ఉండొచ్చు, డబ్బుల సమస్య ఉండొచ్చు, ఇంటి సమస్య ఉండొచ్చు, పెళ్లి సమస్య, యాదే సమస్య కానీ అది కూర్చొని వాళ్ళ బాబా వాళ్ళ దగ్గర మనం క్లీన్గా మనము ఎట్లా మా అప్ప మా నాయన కావాల్సిన వాళ్ళకి ఆత్మీయులకి ఎట్లా మేము మా దుఃఖం చెప్పుకుంటామో ఆ మాదిరి కూర్చొని ఒక 5 నిమిషాలు చెప్పేసి దునికి వేసి అంటే బాబా వాళ్ళు ఉన్నారు చెప్తారు, నేను దుని స్వరూపంలో ఉంటాను, మీ కర్మాలంతా కాల్స్తాను. దానికి అందుకనే షిరిడీలోనే ఉంటుంది. ప్రతి మొదలు నైవేద్యం అయితే దునికి తర్వాత అక్కడ సమాధి మందిరం వెళ్తాం. అక్కడ ఇప్పుడు ఇదే సిస్టమ్. ఏదే నైవేద్యం ఏమే ప్రశాంతాన్ని ఇక్కడ దునికి నైవేద్యం తర్వాత ఇక్కడ పెట్టి తర్వాత మెయిన్ పవర్ఫుల్
హాట్ ప్లేస్ అంటే ద్వారకామాయి, షెడ్యూల్ అంటే మెయిన్ హాట్ ప్లేస్ అంటే ద్వారకామాయి. ఎందుకంటే బాబా వాళ్ళ జీవన పర్యంతమైంది అక్కడ. అది అయిన తర్వాత సమాధి మందిరం అయింది. అట్లా ఆమె వెనకాల చావుడి ఉంది, గురుస్థానం ఉంది వెనకాల చూసాను. వచ్చేసింది షిరిడీలో ఏ మాదిరి ఉంది అదే మాదిరి అంతా చేసింది. వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది, మనకు షిరిడీకి వచ్చిన మనం వాళ్ళ ఒక ఫీలింగ్, అదే ఫీలింగ్ వస్తుంది. అది రానిసి అది రావాలని సేమ్ అదే కదా మనకి మూర్తిను అదే మాదిరి దొరికింది. అది బాబా వాళ్ళ అక్కడ ఏమంటే అదే ఏమీ కానీ మన ఆయన వాళ్ళు అదే ఒక్కరి దగ్గర ఎక్కడన్నా డొనేషన్ మాకు ఇది కావాలి కడతానికి ఎవరికి అడతారు, వాళ్ళు వచ్చి ఇస్తే తీసుకుంటాను, లేదంటే లేదు. తిరిగా వాళ్ళు బాబా వాళ్ళు చెప్పిన అదే నేను నడిపించుకొని పోతాను, అదే మరి నడిపించుకొని పోతాను. మాకు ఈ జన్మలో మాకు ఒక అవకాశం ఇచ్చిన్నారు, దాన్ని కాపాడుకుని పోయేది మాకు యోగత. యోగం వాళ్ళు ఇచ్చినారు, యోగతో మనం సంపాదించేస్తాం. అక్కడ బియ్యం పెట్టున్నారు. ఏమవి బియ్యం ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం నడుస్తుంది. మార్నింగ్ 10 నుంచి 12 వరకు ఉపహారం ఉంటుంది. దాని తర్వాత 1 గంటకి మధ్యాహ్నం హారతి ఉంటుంది. 1 గంట తర్వాత అన్నం, సారు, పల్లీము, స్వీట్ అన్నీ మజ్జిగ అంతా ఉంటుంది. అది 3:30-4 గంటల వరకు నడుస్తుంది. తిరిగా వెనకాలే ప్రసాదం నడుస్తూనే ఉంటుంది ఈవినింగ్ వరకు. నైట్ 8:30కి 8:30కి పల్లకి ఉంటుంది. పల్లకి అయిన తర్వాత షేజాతి అయిన తర్వాత అన్నదానం ఉంటుంది. అందుకు ఆ బియ్యం ఇస్తారా? అప్పుడు బియ్యము ఏంటంటే కొంతమంది మూట బియ్యాలు మూట తీసుకొచ్చి పెడతారు. కొంతమంది చేతిలో కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, 1 కేజీ తీసుకొచ్చి డ్రమ్లో వేస్తారు. అది గురువారం నాడు ప్రసాదం. ఇక్కడ ఇవి నవధాన్యాలు, రకరకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ ఈ బియ్యము ఉన్నాయి. బియ్యము ఇట్లా విధంగా ప్యాకెట్ కట్టి ఉంటారు. ఇక్కడ చూడండి, టెంకాయ, పసుపు, కుంకుమ, సాంబ్రాణి, ఈ నవధాన్యాలు, ఈ బియ్యము, ఈ నవధాన్యాలు ఇవి తీసుకెళ్ళేసి ఇది స్వామివారి చిన్న మందిరము. ఇక్కడ హోమగుడము. ఈ హోమగుడము 24 గంటలు ఇది మండుతూనే ఉంటుంది. అచ్చం షిరిడిలో ఎలాగైతే వెలుగుతూ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా వెలుగుతూ ఉంటుంది ఈ మందిరంలో. ఇక్కడ ఆ బియ్యము, ఆ నవధాన్యాలు, ఆ మొక్కలు, సాంబ్రాణి అవంతా తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని చూడండి. స్వామి సాయి ఒక్కసారి చూడండి. ఈ స్వామి సాయిబాబా కళ్ళల్లోకి చూస్తూ మన మనసులో ఏమైతే బాధ, కష్టం ఉందో అది మన అమ్మా నాన్నకు మనం ఎలా చెప్పుకుంటామో అలాగే సాయిబాబాకి చెప్పుకుంటే సాయిబాబా మన కష్టాలు తీరుస్తాడని ఇక్కడ ప్రజల గట్టి నమ్మకం అండి. ఇక్కడ ఇవి మనము మన మనసులో బాధ చెప్పుకున్న తర్వాత ఆ నవధాన్యాలు, ఆ మొక్కలు తీసుకొని వచ్చి అక్కడ హోమగుడంలో వేస్తారు. ఈ బియ్యం మాత్రం గురువారం అన్నదానంలో కలిపేస్తారు. ఈ బియ్యము ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ హోమగుడంలో వేసేస్తాము. మన మనసులో కోరిక చెప్పుకున్న తర్వాత అవి దీంట్లో వేసేస్తే స్వామి మన కోరికలు నెరవేరుస్తాడు. ఇది అన్నదానము చేసే ప్రదేశం ఇది. ఇక్కడ ప్రతి గురువారము మధ్యాహ్నము ఉంటుంది అన్నదానము, మరియు నైట్ కూడా ఉంటుంది. ఆ రోజు గురువారం రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 3:30 వరకు ఉంటుంది. సాయంత్రం 8:30 నుంచి కంటిన్యూగా 10:30, 11 వరకు ఉంటుందంట. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామిని కూడా నిలబెట్టి ఉన్నారు. ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.